నా కొడుకు హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు. 5 సంవత్సరాలు కాలుతో నడిచి 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 ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నా తలంపు బాసరకు పోయి రాపో. ఒక్కసారి అంటే ఏం జరిగిందో, బాసరకు పోయి వచ్చిన తరువాత నేను టాపీ పని చేసుకొని ఇల్లు కట్టుకొని బతుకున్న వాడిని, రోజువారి కూలి. ఆ బాసరకు పోయి వచ్చిన తర్వాత నాకేం జరిగిందో, నేను టాపీ బట్టి పని చేయలేదు. ఆ నదిని తాకినందుక లేకపోతే వాక్కులమ్మ నన్ను ఆశీర్వదించినందుక నాకు తెలియదు, కానీ ఈ నది గోదావరిని పుట్టిన నుంచి సముద్ర గర్భములో కలిసేదాకా చూడాలనుకున్న నా తలంపు ఒక్క నది ఏందిరా, యావత్తు ధరాతలం మీద ఉన్న ది లాంగెస్ట్, ది టాప్ 10 రివర్స్ మొత్తము చూసిరాపో అన్న తలంపు వచ్చినాడు. అనా పైస లేకుండా 5 ఏళ్ళు తిరిగి తిరిగి కాలు నడకన ఆత్మహత్య చేస్తాలనుకున్న నన్ను అనా పైస నాది కాకుండా తండ్రి యావత్తు ప్రపంచపటం మీద ఉన్న నదులనన్నీ చూసేలా చేసిన కర్మ కర్త క్రియ ఒక్క బస్టాండ్లకి ఇట్లా చేయి చూపెట్టి నన్ను ప్రపంచ పట్టం మీదికి ఈసిరిన సారు శ్రీరామ్ సారే. తండ్రి శ్రీరామ్ సారే. ఇక ఇంతకు మించిన మాత్తు చెప్పలేను.